బంద్ ఫర్ జస్టిస్ పేరిట తెలంగాణ బంద్ నిర్వహించింది బీసీ జేఏసీ. 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ బంద్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీసీ సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు నేతలు. ఇక వ్యాపార సముదాయాలు, స్కూల్స్, కాలేజీల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బీసీ బంద్కు మద్దతిచ్చిన అన్ని పార్టీలకు, కుల సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు బీసీ జాక్ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. 42% బీసీ కోట అమలు కోసం ట్యాంకు బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి నిరసన చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క. ఈ నిరసనలో ఎంపీ అనిల్ కుమార్, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రధాని మోదీని కలుస్తామన్నారు మంత్రులు. శాసనసభలో మొదలిచ్చి కేంద్రంలో ఎందుకు ఆపుతారో తెలియదు. కొద్ది రోజులు ముస్లింల కారణం చూపెట్టినారు, ఇప్పుడు లేదని తెలిసిపోయింది. ఇది బ్యాక్వర్డ్ క్లాస్కి లాభం జరుగుతుందని తెలిసింది. రామచంద్ర గారు స్వయంగా మాట్లాడారు. నేను వారిని కోరుతా ఉన్నా, వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, మీ డెలిగేషన్ తీసుకొని ఆల్ పార్టీకి మేము రావడానికి మీరు కేంద్రంలో నాయకత్తున్నారు. మేము మా ముఖ్యమంత్రి బహిరంగంగా విజ్ఞప్తి చేసి, నేను బీసీ మంత్రిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తీసుకెళ్ళండి. మీరు ఇంకా స్పందించకపోతే రేపు పొద్దున తెలంగాణలో దోషులుగా నిలబడాల్సి వస్తుందనే మాట మాత్రం మరవద్దు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. 6 నెలలు 5 నెలల నుంచి పెండింగ్లో పెట్టుకున్నారు బిల్లులు. మేము డెడికేటెడ్ కమిటీ చేసినాం, ఎంపరికల్ డేటా ద్వారా కులగణన చేపట్టినాం. మరి ఆ బిల్లులన్నీ కూడా ఏకగ్రీవ ఆమోదం పొందినాయి. తర్వాత వాటిని ప్రాసెస్ పద్ధతిలోనే మేము కేంద్రం దగ్గరికి పంపినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి కదా. ఈ రాష్ట్రంలో భిన్నాభిప్రాయం లేదు, ఆల్ పార్టీస్ మద్దతు ఇచ్చినాయి. ఇంకా నీకు డిఫరెంట్ ఒపీనియన్ ఎక్కడుంది? బీసీ జేఏసీ బంద్ విజయవంతం అయిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్లపై తమకున్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదన్నారు. బంద్ విజయవంతమైంది. బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ప్రజలు స్వచ్ఛందంగా, మేము అడుగుతున్న కోరిక న్యాయమైంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి షాప్స్ని, వారి యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూసించినారు. బీజేపీ చేస్తున్నటువంటి పచ్చి మోసం తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. చట్టాలు అన్ని పార్టీలు ఓటేసాయి కదా. మరి వీళ్ళ బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, బీసీలకు చెనమోత నాయకులు ఎందుకు మీరు మోడీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42% బీసీ బిల్లును కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ. సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి బంద్లో పాల్గొన్నారు మంత్రి. బీసీ బిల్లును బీజేపీని అడ్డుకుంటుందని ఆరోపించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇంటింటికి వెళ్ళి లెక్కలు తీల్చి ఆ లెక్కలన్నిటి కూడా మనము రిజర్వేషన్ రూపంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకొని మరి అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు రోజు 42% తోటి మొన్నటి నోటిఫికేషన్లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేయాలనో అంత చేసింది. ఇక్కడంతా ఈ మొత్తానికి ద్రోహి బీజేపీ ప్రభుత్వం. వారు కేంద్రంలో చేసి ఉంటే 9 సెక్షన్ కింద పెట్టి ఉంటే ఈరోజు వచ్చేది, ఈరోజు ఎలక్షన్లు అయ్యేది, ప్రజలందరూ సంతోషంగా ఉండేది. హైదరాబాద్ ముషీరాబాద్ డిపో దగ్గర బీసీ బంద్లో పాల్గొన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మంత్రితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మంత్రి వాకిటి. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచనే కదా 42% ఇవ్వాలన్నది. ఇవ్వని బీజేపీని గతంలో 50%కి క్యాప్కి మేము ఓకే అనుకున్న బీఆర్ఎస్ని గతంలో 3 మంత్రులు ఉండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50% క్యాప్ చాలు అని రిజర్వేషన్ని కుదించి దానికి యాక్సెప్ట్ చేసి ఎలక్షన్లకు పోయిన మీరా మా గురించి మాట్లాడేది? ఒకవేళ మేము కూడా 50% క్యాప్లో ఇదివరకే పోవాలని అనుకుంటే ఇంత సిస్టమ్ చేసేవాళ్ళం కాదు కదా. బీసీలు ఉద్యమిస్తే న్యాయం జరుగుతుందన్నారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బర్కత్పురాలో బీసీ బంద్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. బస్ డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బీసీ కోట అమలు కోసం శాంతియుతంగా బంద్ పాటించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా జరిగిందన్నారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. ఎక్కడికక్కడ గతంలో ఏ బంధు కూడా ఇట్లా జరగలేదు. ఈ బంధు బీసీల యొక్క ఆకాంక్ష. మాకు న్యాయం జరగడం లేదు. ఏం పేరేం పెట్టాం? బంద్ ఫర్ జస్టిస్. బీసీలకు న్యాయం లేదు, న్యాయం జరగాలని చెప్పి ముక్త కంఠంతో బంద్ జరిగితే అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, ప్రజా సంఘాలు
పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఈ బంద్లో పాల్గొంటున్నారు. బీసీ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. తెలంగాణ యుద్ధంలానే బీసీ యుద్ధం నడుస్తుందన్నారు. రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడతామన్నారు. బంద్ కారణంగా ఇబ్బంది పడిన ప్రజలకు క్షమాపణ చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై 2 రోజుల్లో కమిటీలు వేస్తామన్నారు ఆర్ కృష్ణయ్య. అన్ని కుల సంఘాలు మీరు అందరూ ఓ గొప్ప ఆశయం కోసి పార్టీ విభేదాలున్నా సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్నా బీసీలకు వాటాలు దక్కాలని మీరు అందరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు బీసీలు బలమైన ఉద్యమాన్ని అన్ని వ్యవస్థలకు, రాజ్యాంగ వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు, సమాజంలోని ఉన్నత ఎదిగినటువంటి వ్యవస్థకు అందరికీ కూడా ఒక రిప్లై ఇచ్చారు. తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. ఇమ్మీడియట్గా కనిపించకపోవచ్చు. బీసీల వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళి చెప్తున్నారు, అన్న ఇంతకు ముందు మా బీసీలను చిన్నతో చూస్తుంటే ఈ బంద్ తర్వాత నన్ను గౌరవిస్తున్నారు ఊళ్ళల్లో అంటున్నాడు. 42% రిజర్వేషన్ల అమలుతో బీసీలకు న్యాయం చేయాలన్నారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. బీసీ బంద్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు నేతలు. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి. ఈ బంద్ని అందరూ సమర్థిస్తే అర్థం కానీ బీజేపీ కూడా సమర్థిస్తూ ఉంది. ఇది ద్వంద్వ ప్రమాణం. ఇక్కడేమో బీజేపీ సపోర్ట్ చేస్తుంది, ఢిల్లీలో అపోజ్ చేస్తుంది. మరి ఇక్కడ ఢిల్లీలో పోయి మోడీతో మాట్లాడితే, కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే పరిష్కారం అవుతుంది కదా. ఇక్కడ అయిపోయినాయి, బిల్లులు అయిపోయినాయి, 2 బిల్లులు అయిపోయినాయి, ఆర్డినెన్స్, జీవో. ఎవరు ఆపారు దీన్ని? ఇవాళ మీరు బీజేపీ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. దీన్ని ఎవరు ఆపారో మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. హైదరాబాద్ తార్నాకలో నిరసన చేపట్టారు ఐక్య విద్యార్థి సంఘం నేతలు. రోడ్డుపై బైఠాయించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. తార్నాక ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని ఓయూలో నిరసన చేపట్టారు బీసీ జేఏసీ నాయకులు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేటు వరకు ర్యాలీ తీశారు. విద్యార్థి జేఏసీ నాయకులతో చర్చించి త్వరలో భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తామని తెలిపారు. ఈ బీసీ ఉద్యమం అనేది ధర్మమైంది, న్యాయమైంది. ఈ ధర్మమైన న్యాయమైనటువంటి ఈ 40% రిజర్వేషన్ 60% ఉన్న వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ధర్మమైన కోరిక. కాబట్టి ఈ యొక్క బంధుతో ఒక్కసారి కాకుండా బీసీ విద్యార్థి జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందు చేసుకోవడం జరుగుతుంది. బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. హైదరాబాద్ ఎంజే మార్కెట్, అబిడ్స్ దగ్గర కొన్ని షాపులు ఓపెన్ చేశారు. దీంతో బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో షాపులను క్లోజ్ చేశారు యజమానులు. హైదరాబాద్ పాత బస్తీలో బీసీ బంద్ నిర్వహించారు వ్యాపారులు. బస్ డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పలువురు బీసీ నాయకులు వీధుల్లో పర్యటిస్తూ తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. బీసీల పక్షాన వాళ్ళని అడుగుతున్నాం, బీజేపీ నాయకులను, ఇది మీకు సమంజసమా? బీసీలు అట్టడుగు వర్గాలలో ఉన్న వాళ్ళు డెవలప్ కావద్దనేదే మీ యొక్క కోరిక, అంతే కదా? గ్రేటర్ హైదరాబాద్లోని బస్ డిపోలు, బస్టాండ్ల ముందు బైఠాయించి నిరసన తెలిపారు బీసీ జేఏసీ నేతలు. బంద్తో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఊళ్లకు వెళ్లాలనుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సిబిఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు, ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. టికెట్ కౌంటింగ్ కౌంటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. బీసీ జేఏసీ బంద్తో స్తంభించిన ఆర్టీసీ బస్ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు బస్సులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులతో సందడి నెలకొంది. మళ్లీ బస్సు సర్వీసులు ప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు ప్రయాణికులు. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద 2 ఛానళ్లపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎక్స్లో పోస్టు చేశారు సిపి సజ్జనార్. ఇక సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఈ కేసులో చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్కు చెందిన రోహన్ 7 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్లో 3 ఇంటర్నేషనల్ రికార్డ్స్ సాధించాడు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చాడని రోహన్ను అభినందించారు మంత్రి వాకిటి శ్రీహరి. బ్యాక్ హ్యాండ్, స్ప్రింగ్స్, జిమ్నాస్టిక్, హ్యాండ్ స్టాండ్ వాకులతో అంతర్జాతీయ రికార్డులు సాధించాడు. ఇక ఒలింపిక్లో పతకాలు సాధించటమే లక్ష్యమన్నాడు రోహన్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే క్రీడాకారులు చాలా వరకు పథకాలు తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో కూడా ఉంచుతున్నారు. అయితే వయసుతో సంబంధం లేకుండా అతి చిన్న పిల్లలు కూడా అంతర్జాతీయ మెడల్స్ కూడా సాధిస్తున్నారు. దీనికి సంబంధించి జిమ్నాస్టిక్లో 7 సంవత్సరాల వయసు గల రోహన్ 3 అంతర్జాతీయ పథకాలు ఇప్పటికే సాధించుకున్నాడు. సో జిమ్నాస్టిక్లో 3 పథకాలతో పాటు తర్వాత హ్యాండ్ స్ప్రింగ్, తర్వాత స్టాండ్ బ్యాక్లో కూడా తనదైన శైలిలో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబడుతున్నాడు. ప్రస్తుతం మనతో పాటు రోహన్ ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, జిమ్నాస్టిక్నే ఎందుకు ఎంచుకున్నాడు? నేను ఈ జిమ్నాస్టిక్స్ ఎక్కువ ట్రైనింగ్ చేసుకోవడానికి జిమ్నాస్టిక్స్ ట్రిక్స్ చూస్తుంటే అప్పుడు నాకు ఈ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ కనిపించింది. సో నేను మా డాడీని అడిగితే మా డాడీ ఓకే అన్నారు. సో ఫస్ట్ 1 మినిట్లో ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్స్ 76 చేశాను. ఇంకా హ్యాండ్ స్టాండ్ వాక్ 1 మినిట్లో ఫస్ట్ 300 ఉండే, నేను దాన్ని దాటి 425 చేశాను. దాని తర్వాత బ్యాక్ హ్యాండ్ స్ప్రింగ్ 90 చేశాను. ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ నీకు ఎప్పుడు వచ్చింది? అంటే ఎక్కడ చూసినావు? మొబైల్లో చూసుకున్నావా లేదంటే బయట ఎక్కడన్నా అకాడమీలో చూసావా? బయట నార్మల్గా తిరుగుతుంటే ఒక అన్న బ్యాక్ హ్యాండ్ స్ప్రింగ్ చేశారు. దాన్ని చూసి నేను ఇన్స్పిరేషన్గా మా డాడీకి చెప్తే జాయిన్ చేశారు. పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది నీకు? చాలా బాగుంది. నా గోల్ ఇండియాకి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తేయడం. ఇంకా నా ఇన్స్పిరేషన్ జపాన్ ఇంకా చైనా. ఇండియా కన్నా వాళ్ళకే ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, జిమ్నాస్టిక్స్లో అయినా రన్నింగ్లో అయినా. సో నీకు కూడా ఒలింపిక్లో ఛాయిస్ రావాలని కోరుకుంటున్నాం, అక్కడ కూడా పథకాలు సాధించాలనుకుంటున్నాం. ఈ రోహన్కి సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు, సో వారిని కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి అసలు ఈ జిమ్నాస్టిక్ గురించి వాళ్ళకి తెలియజేసిన తర్వాత వాళ్ళు అసలు ఇందులో పార్టిసిపేట్ చేయాలి, సో వీరికి సపోర్ట్ ఎట్లా ఇవ్వాలనేది ఏం చేశారనేది వారి మాటలను తెలుసుకుందాం. సో మీకు ఎప్పుడు చెప్పాడు బాబు ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని? మీరు అతనికి మీకు కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? చిన్నప్పటి నుంచి ఎక్కువ నాన్న ఫ్రెండ్లీ. సో ఎక్కువ నాన్నగారు అంటూ ఎక్కువ నాతో మమకారం ఎక్కువ. సో ఎలా అంటే అందరు పిల్లలు రీల్స్ చూస్తుంటే ఈ పిల్లగాడు వెరైటీగా ఎలా అంటే జిమ్నాస్టిక్స్ వీడియోస్ చూస్తూ ముఖ్యంగా చైనీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు ఏదైతే ఎక్కువ ఒలింపిక్స్లో సాధించిన విజయాలను ఎక్కువ తాను చూస్తూ నాకు కూడా ఇలా చేయాలని ఉంది, నన్ను కూడా అక్కడ జాయిన్ చేయండి అని చెప్పడం జరుగుతుంటుంది. ఎక్కువ అయ్యే చూస్తుంటారు, ఎప్పుడు చూసినా ఫోన్లో అవే చూస్తుండడం గమనించి ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశాము. సో అదే వేరే విధంగా ఎలా అంటే ఎక్కువ తల్లిదండ్రులు ఈ రోజులు ఎలా ఉన్నారంటే పిల్లలకి సంపాదన ఇవ్వటమే ఎక్కువగా వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వాళ్ళకి కోట్లు సంపాదించి పిల్లలకి టైం ఇవ్వలేకుండా ఉండిపోతున్నారు చాలామంది పేరెంట్స్. సో పిల్లలకి టైం కేటాయించి తండ్రి కానీ తల్లి కానీ టైం కేటాయించి పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు ఏ విధంగా మనకి మంచి పేరు తీసుకొస్తారనే దానికి నా కొడుకని చెప్పట్లేదు, ఈ బాబే ఒక నిదర్శనం అండి. ఎందుకంటే తాను 7 సంవత్సరాలు వయసులోనే 3వ తరగతి చదువుతూ ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకురావడం జరిగింది. అది ఎంతో గర్వకారణము. ఈ వయసులోనే ఇంత చేస్తుంటే ఇంకా ఫ్యూచర్లో మనకు తన లక్ష్యం ఒకటే. ఎలా అంటే ఎప్పుడైనా జిమ్నాస్టిక్స్లో రివార్డ్స్ చూస్తుంటే చైనా వాళ్ళే ఎక్కువ ముందంజలో ఉంటారు, మనం ఎందుకు వెనకంజలో ఉంటామని ఎప్పుడు ప్రశ్న ఈ చిన్న వయసులోనే ఆయన మైండ్లో ఉంది. సో తాను అదే లక్ష్యంగా మన ఇండియాకి ఒలింపిక్స్లో పాల్గొని ఎక్కువ పథకాలు సాధించాలని తన లక్ష్యంగా పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ కలిశారు. సో వారి తరఫు నుండి మీకు ఎట్లాంటి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు? వారు ఫస్ట్ ఈ బాబు 7 సంవత్సరాల్లోనే ఇంత విజయాలు సాధించినప్పటికీ ఫస్ట్ ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నారు. అది మాకు ఎంతో సంతోషం అనిపించింది. సో ఈ మన తెలంగాణ
స్పోర్ట్స్ మినిస్టర్ అయిన శ్రీహరి గారికి చాలా కృతజ్ఞతలు. మేము పేరెంట్స్ అంతా ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తను ఏ విధంగా వచ్చాయి ఏంటనేది వివరంగా తెలుసుకొని తన వీడియోస్ అన్నీ చూసి తనకంటూ ఒక మెమొంటోని కూడా ప్రజెంట్ చేశారు. తన్ని చాలా సన్మానించి అంటే నువ్వు ఇంకా ముందు రోజుల్లో చాలా సాధించాలని చెప్తూ ఏ అవసరం ఉన్నా ఏ జిమ్నాస్టిక్స్లో ఎలాంటి ట్రైనింగ్ కావాలన్నా ఏమైనా ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ ఎక్కడైనా మంచి అకాడమీ కావాలన్నా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీకు ఏ విధంగా ఆర్థిక సాయం కావాలన్నా చేస్తా అని చెప్పి శ్రీహరి గారు మాట ఇవ్వడం జరిగిందండి. అండ్ కొంత జిమ్నాస్టిక్స్ అంటేనే కొంత రిస్క్తో కూడినటువంటి పని, ఎందుకంటే ఆ బోన్స్కి సంబంధించిన ఇంత చిన్న వయసులో మీ అబ్బాయి ఇట్లా పోతుందంటే మీరు ఎట్లా ఆయనకి సహకారం చేశారు? పంపించేదాన్ని, నేనే పికప్ డ్రాప్ చేసేదాన్ని. యోగా ఎక్కడ ఉంటారు? సనత్ నగర్లో ఉంటాం. మార్నింగ్ జిమ్నాస్టిక్స్కి 6 to 7:30 క్లాస్ ఉంటుంది. మార్నింగ్ పికప్ చేసి డ్రాప్ చేస్తాను నేనే. ఈవినింగ్ 5 to 6:30 యోగా క్లాస్ ఉంటుంది. మేమిద్దరం కలిసి యోగా చేసుకునేవాళ్ళం. అక్కడ నేను యోగా ట్రైనింగ్ తనకి కూడా చెప్పేదాన్ని. గిన్నీస్ బుక్ రికార్డ్ నెక్స్ట్ దానికోసం ట్రై చేస్తున్నాడు. ఇంకా మరిన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. సో ఇంత చిన్న వయసులో అంత యొక్క పెద్ద పథకాలు సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా కోరుకుందాం రానున్న ఒలింపిక్లో ఈ రోహన్ అనే యొక్క అబ్బాయికి అవకాశం రావాలి, అతను కూడా బంగారు పథకాలు సాధించాలని కోరుకుందాం. ప్రజెంట్ అయితే ఈ జిమ్నాస్టిక్లో తనదైన శైలిలో మంచి ప్రదర్శన కనబరుస్తూ ఇంత చిన్న వయసులో దూసుకుపోతున్న రోహన్కి ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాం. విడిజన్ సాయితో NBC6 హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా కనకమామిడి గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు ఏర్పాటు చేశారు అంబేద్కర్ కాలేజ్ ఉస్మానియా వర్సిటీ. 7 రోజులుగా 50 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి మధుమేహం, కంటి, దంత పరీక్షలు చేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 50 మందికి పైగా విద్యార్థులు రక్తదానం చేశారు. ఇక అంబేద్కర్ కాలేజ్ కరెస్పాండెంట్ డాక్టర్ సరోజ వివేక్, CEO ప్రొఫెసర్ లింబాద్రి పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ బి శ్రీధర్, కుమారస్వామి, శ్రేణిక్ పాల్గొన్నారు. సామాజిక బాధ్యత, ఆరోగ్యంపై అవగాహన, పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించేలా ఈ శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు నిర్వాహకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ నుండి కనకమామిడి, పెద్దమంగళారం అనే విలేజ్లో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి బాయ్స్ యూనిట్స్ యూనిట్ 1, యూనిట్ 2 ఉన్నాయి. గర్ల్స్ యూనిట్ వేరే ప్లేస్లో పెట్టాము. అదేవిధంగా మొన్న ఈ మంత్ 13th నుంచి రేపు సండే 19th వరకు 7 days క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే విలేజ్లలో క్లీన్ అండ్ గ్రీన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా ఎర్లీ మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్ కానీ అరికట్టడంతో పాటుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా విలేజ్లో స్లోగన్స్ అంటే ర్యాలీలు తీసి స్లోగన్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని కదిలిస్తాం. అంటే అదేవిధంగా సర్వే చేస్తాం విలేజ్లలో. అదే చేసాము కూడా ఇక్కడ. సర్వేలో ఏంటంటే చాలామంది అంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ, తర్వాత చిన్న పిల్లలు కూడా మొబైల్కి అడిక్ట్ కావడం ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి మా యొక్క వాలంటీర్ స్టూడెంట్స్, మా యొక్క ఇక్కడ 70 స్టూడెంట్స్ ఉన్నారు మా పిల్లలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. వారందరినీ మోటివేట్ చేస్తూ స్కూళ్ళల్లో అవేర్నెస్ కల్పిస్తూ మొబైల్ ఎంతవరకు యూజ్ చేసుకోవాలో, ఏ పర్పస్ యూజ్ చేసుకోవాలని అవేర్ చేస్తూ, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే దానికోసం ఈరోజు క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఇల్నెస్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ, షుగర్, ఈరోజు ఈ ప్రజెంట్ సినారియోలో బాగా బీపీ, షుగర్ పెరుగుతున్న చిన్న ఏజ్లో కూడా దానికి ప్రికాషన్స్ ఇస్తూ ఈరోజు టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. దీనికి మ్యాక్సిమం మా మేనేజ్మెంట్ కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. స్పెషల్ చెప్పాలంటే ఈ విలేజ్ మేము అడాప్ట్ చేసుకోబోతున్నాం విత్ మా మేనేజ్మెంట్ పర్మిషన్ తోటి. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం. ఇక్కడ మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో చదువుతున్నాం. మాది BA 2nd year. అండ్ మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ త్రూగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ నుంచి మేము కనకమామిడి అనే విలేజ్కి ప్రజాసేవ చేద్దామని చెప్పేసి ఈ విలేజ్ని ఎంచుకున్నాం. అండ్ మేము ఇక్కడ గత 5 days నుంచి చేస్తున్నాం. ఈ డేని కలిపి 6th day ఇది. అవేర్నెస్ కానీ ప్రజలకి ఇప్పుడు మా ఏజ్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా చెడు దారిలో పోతే వాళ్ళకి ఎట్లుండాలి ఏందని చెప్పేసి అని వాళ్ళకి చెప్పడం కానీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మేము ఒక 50 మంది దాకా ఉంటాం, 50-70 మంది దాకా ఉన్నాం. మేమందరం విలేజ్లోకి వెళ్ళి వాళ్ళకు ప్రజాసేవ చేయడం కానీ, చెట్లు నాకడం కానీ, స్టూడెంట్స్ అందరం కలిసి విలేజ్లోకి వెళ్ళి ప్రజలందరికీ ఒక మోటివేషన్ కానీ, ప్రజలని ఒక ఇన్స్పైర్ చేయడం కానీ, మేము ఇంట్లో వాళ్ళని చూసి చాలా నేర్చుకోవడం కానీ జరిగింది. ఈ పిల్లలు విద్యార్థులు చాలా నాకు కోఆపరేట్ చేసారు. అన్ని విధాల మంచిగా ఈ విధంగా చేయాలంటే ఈ విధంగా చేసారు. మంచిగా వాళ్ళు చేస్తారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వీళ్ళు రావాలి, ఇదే విధంగా సేవ చేయాలని హెల్త్ క్యాంపు దీన్ని అన్ని మోటివేషన్ చేసి మంచిగా ముందుకు
ప్రజలను ముందుకు సాగనంపాలని నేను కోరుకుంటూ. అయితే మేము ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చి మేము ఇక్కడ అందరికీ మోటివేషనల్ చేసి ఇంకా గ్రామ శుభ్రత కానీ అన్ని విధాలుగా మేము ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఆన్సర్స్ ఇద్దామని చెప్పి వచ్చాం సార్. అంతేకాకుండా స్కూల్లో విద్యార్థులకి ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ అంతేకాకుండా డిగ్రీలో ఏం కోర్స్ తీసుకోవాలి, వాళ్ళకి ఏ ఫ్యూచర్లో ఏ గోల్స్కి అచీవ్మెంట్స్కి ఎట్లాంటివి కావాలో ఆ మోటివేషన్స్ ఇచ్చే వచ్చాం సార్. అంతేకాకుండా మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి ఇక్కడ హరితహారము ఇంకా క్లీన్ అండ్ గ్రీన్కి ఇంకా గ్రామాల్లో సమస్యలు ఏమైనా ఉన్నా విలేజ్లోకి పోయి మేము ప్రతి ఇంటికి వెళ్ళి కనుక్కొని ఏమేమి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఆ రోడ్ గురించి, సీసీ రోడ్స్ గురించి, వాటర్ లైన్ గురించి, ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం నుంచి మస్కిటో అవేర్నెస్ చేసుకొని ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం సార్ 7 days క్యాంపు. యూత్ కానివ్వండి, వాళ్ళ ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, వాళ్ళంతా యూనిట్ కూడా మా గ్రామానికి వచ్చి మా గ్రామంలో 8 రోజుల పాటు సేవాగ్రామ కార్యక్రమాలు బాగా చేశారు. స్కూల్లో కానివ్వండి, విలేజ్లో కానివ్వండి, మొక్కలు పెట్టడం కానివ్వండి, పరిశుభ్రత కానివ్వండి, రోడ్లపైన ఊడవడం కానివ్వండి, ప్రతి ఒక్క పని కూడా ఆ డ్రైనేజ్ కూడా ఇది మనదే అనుకొని కూడా వాళ్ళు క్లీన్ చేసినట్టు సందర్భం మా గ్రామానికి మేము చేసుకున్న పుణ్యం అనుకోవాలి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సంఘానికి కూడా మా గ్రామం తరఫున మేము అందరం కూడా ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటాం. రైతు సైనికుడు ఇద్దరు గొప్పవాళ్లన్నారు రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతు ఆత్మహత్యలపై మాజీ సైనికుడు జేజేరావు నిర్మించిన చిత్రం సెప్టెంబర్ 10న పోస్టర్ను విడుదల చేశారు. ఫార్మర్స్ ఆత్మహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఇక జేజేరావు నిర్మించిన సెప్టెంబర్ 10 చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి ఆత్మహత్యల నివారణకు దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్, హరివెంకట ప్రసాద్, రఘునందన్ పాల్గొన్నారు. శాస్త్రి గారు దేశానికి ఒక కీలకమైన సందేశం ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అటు సరిహద్దులో జవాన్ను, ఇటు పంట పొలాలలో పనిచేస్తున్న రైతును, ఇద్దరిని కూడా సమానంగా దేశానికి అందించారు. ఒకరేమో దేశాన్ని సరిహద్దులో నిలబడి ప్రాణాన్ని త్యాగం చేస్తూ దేశాన్ని కాపాడుతుంటే, ఇంకొకరేమో దేశానికి అన్నం పెట్టేది. ఈ ఇద్దరి నినాదం ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు పెట్టిన నినాదం ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ఎప్పటికప్పుడు రైతులు కూడా అనుకుంటారు. ఇది ఈరోజు మా అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్కి వారు చేసిన రిఫార్మ్స్ ఉన్నాయి దీంట్లో. అందువల్ల ఇది నిజంగా ఈరోజు అనుకోకుండా ఈ రకంగా వారు వస్తారని మేము అనుకోలేదు. ఒక పక్కన విమానం, ఇంకొక పక్కన వెళ్ళడం, ఇవన్నీ పెట్టుకొని కిసాన్గా రావడం, మా అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్కి రావడం. వైద్యుల నిర్లక్ష్యం వల్లే 7 నెలల గర్భిణి మృతి చెందిందని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు బాధితులు నిరసన తెలిపారు. 22 ఏళ్ల గర్భిణి మానస మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిన్న పరీక్షల కోసం వెళ్లింది. అయితే మానసకు ప్రాథమిక పరీక్షలు చేయకుండానే ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వడంతో కుప్పకూలిందని చెబుతున్నారు ఆమె బంధువులు. కింద పడిపోగానే వెంటనే మానసను సిటీలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మానస చనిపోయింది. మంచాల డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మానస మరణించిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 17/10/2025 ఉదయం 10 గంటల సమయంలో లింగంపల్లికి చెందిన పతంగి మానస అనే బాలింత హాస్పిటల్కు, మంచాల్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈమె రెగ్యులర్గా కోటిలో చెకప్ చేయించుకునేది. ఆ చెకప్లో ఉన్న ప్రిస్క్రిప్షన్లో ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వమని దీంట్లో రాసింది. అయితే ఇక్కడున్న డాక్టరు ఆ ఇంజెక్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే కొద్దిగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈమెను ఇమీడియట్గా ఇబ్రహీంపట్నంలో కాకపోతే అలాగే కోటి హాస్పిటల్ ఎక్కడైతే ట్రీట్మెంట్ చేసుకుంది అక్కడి నుంచి కాకపోతే ఉస్మానియాకి తీసుకెళ్ళింది. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించడం జరిగింది. అయితే
దీంట్లో ఈ యొక్క ఫిర్యాదుదారుడు పతంగి ఆనంద్ ఆరోపణ లేదా అనుమానం ఏంటంటే ఈ డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ చెందిన డాక్టర్ నిర్లక్ష్యం వహించడం వల్లే ఈమె మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మంచాల పోలీసులు కేసు నమోదు చేసి ఉస్మానియాలో రేపు పోస్ట్మార్టం చేయిస్తారు. పోస్ట్మార్టం చేయించి టీమ్ ఆఫ్ డాక్టర్తో పోస్ట్మార్టం చేయించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మహిళకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయ సహకారాలు కూడా ఉన్నతాధికారులు స్పందించి ప్రస్తుతం చేయడం జరిగింది. ఈ పోస్ట్మార్టం రిపోర్టు కనుక్కున్న తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్‌రేషన్ అలాంటివి ఏదైనా ఉంటే మృతురాలి వారి కుటుంబానికి సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు, యూపీఐ యాప్స్ ద్వారా నగదు చెల్లింపులు, డెడ్ డ్రాప్ విధానంలో సరుకు డెలివరీ, ఈ పందాలో సాగుతున్న డ్రగ్స్ దందాపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఫోకస్ పెట్టింది. ఇక డ్రగ్స్ ముఠాలపై ఇప్పటికే వరుసగా డెకాయ్ ఆపరేషన్ చేపడుతుంది ఈగల్ టీం. డెడ్ డ్రాప్లో అక్రమ మార్గాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ పాల్పడే వాళ్లపై సీక్రెట్ ఆపరేషన్స్ చేపడుతుంది. నైజీరియాకు చెందిన ఖుర్బా కొన్నేళ్ల కింది స్టడీ వీసాపై నగరానికి వచ్చాడు. సైనిక్పురి, టోలీచౌకీ ప్రాంతాల్లో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తూ పోలీసులకు 3 సార్లు చిక్కాడు. ఇతడిపై కుషాయిగూడ, ఫలక్నామా, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి బెంగళూరుకు మకం మార్చాడు. అక్కడి నుంచే డ్రగ్స్ దందా చేస్తున్నాడు. 2016లో స్టూడెంట్ వీసాపై సూడాన్ నుంచి వచ్చిన అబ్దుల్ రెహమాన్ ఉస్మాన్ ఇంగ్లీష్ కోర్స్ చేసి తిరిగి వెళ్లాడు. 2018లో 4 ఏళ్ల వీసాపై వచ్చి ఉత్తరప్రదేశ్ లోని BCA కోర్సులో చేరి కరోనా టైంలో స్వదేశానికి వెళ్లాడు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చి కోర్సు పూర్తి చేసి హైదరాబాద్ కు వచ్చాడు. రెహమాన్ ఉస్మాన్ బెంగళూరులో స్థిరపడిన ఖుర్బాతో పాటు నైజీరియా, టాంజానియా నుంచి వచ్చి అక్కడ ఉంటున్న రోమియో, గడాఫీ, జాన్ పాల్, కేరళ వాసి జాకబ్లతో ఆన్లైన్లో పరిచయమైంది. ఈ 5గురు హైదరాబాద్లో ఉన్న డ్రగ్స్ వినియోగదారులతో సోషల్ మీడియా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతారు. బేరం కుదిరిన తర్వాత ఆ మొత్తాన్ని కస్టమర్ UPI ద్వారా చెల్లిస్తారు. ఇందుకు అవసరమైన బ్యాంక్ ఖాతాలు కూడా డమ్మీ వ్యక్తులవే అయ్యుంటాయి. ఉస్మాన్ ను బెంగళూరు పిలిపించడం ద్వారా సరుకు నగరానికి చేరుతుంది. రోడ్డు మార్గంలోనే మాదక ద్రవ్యాలను నగరానికి తీసుకువస్తున్నారు. అయితే కస్టమర్, డెలివరీ బాయ్ నగరంలోనే ఉన్నప్పటికీ వీరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. బెంగళూరు కేంద్రంగానే పనిచేస్తున్న మరో ముఠా డెడ్ డ్రాప్ తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఇలాంటి కేసే బంజారాహిల్స్ కు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ డ్రగ్స్ కు బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు ఓ రీహాబ్ సెంటర్ లో చేర్చినా ఫలితం దక్కలేదు. ప్రైవేట్ కార్ డ్రైవర్ గా పనిచేస్తూ డ్రగ్స్ దందాలోకి దిగిన అతను నాంపల్లి పోలీసులకు చిక్కాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కుటుంబానికి దూరంగా టోలీ చౌకీలో నివసిస్తున్నాడు. బెంగళూరుకు చెందిన చుక్వా ఒబై డెడ్ డ్రాప్ ద్వారా కేరళ నుంచి వచ్చి బెంగళూరులో ఉంటున్న నందకుమార్ కు డ్రగ్స్ అందించాడు. ఇతని నుంచి చందానగర్ కు చెందిన నవీన్ కు చేరుతున్నాయి. అతని నుంచి నేరుగా బెంగళూరు వెళ్లడం ద్వారా ఇమ్రాన్ ఈ సరుకు తీసుకువస్తున్నాడు. ఆపై డెడ్ డ్రాప్ లేదంటే COD విధానంలో కస్టమర్లకు అందిస్తున్నాడని గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ ను డెలివరీ బాయ్ ఉస్మాన్ డెడ్ డ్రాప్ విధానంలో కస్టమర్ కు అందజేస్తాడు. బహిరంగ ప్రదేశంలో ఎవరికీ అనుమానం రాని ప్రాంతంలో డ్రగ్స్ ప్యాకెట్ ను ఉంచుతాడు. ఎండా వానల వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్యాకింగ్ చేస్తాడు. దీని ఫోటో, లొకేషన్ ను వాట్సాప్ ద్వారా బెంగళూరులోని సప్లయర్ కు పంపిస్తాడు. అతను ఇదే సమాచారం కస్టమర్ కు షేర్ చేస్తాడు. వీటి ఆధారంగా ఆ ప్రాంతానికి వెళ్లే కస్టమర్ ఆ సరుకు తీసుకుంటాడు. దీనినే డెడ్ డ్రాప్ విధానం అని పిలుస్తుంటారు. డెడ్ డ్రాప్ చేయడానికి డెలివరీ బాయ్ ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు, పాన్ డబ్బాలు, మెట్రో పిల్లర్లు ఇలాంటి వాటిని ఎంచుకుంటుంటారు. ప్లెగ్లెస్, సప్లయర్స్ ఇలా తాము సంపాదించిన మొత్తంలో 30 నుంచి 40% డెలివరీ బాయ్ కి చెల్లిస్తారు. డ్రగ్ పెడ్లర్స్ పై ఇంటెలిజెన్స్ ప్రైమరీ సమాచారం సేకరించి లోకల్ ఇన్ఫార్మర్లతో స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. సోషల్ మీడియా, మెసేజ్ హింట్లు, అనామక టిప్స్ తో డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫోరెన్సిక్ టీమ్ ఫోకస్ పెట్టింది. పట్టుబడ్డ పెడ్లర్స్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్స్, NDPS యాక్ట్లు పెట్టి జైల్లో వేస్తారు. దీపావళి పండుగకు క్రాకర్స్ అమ్మకాలు ఊపందుకున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాణసంచా షాపులను ఏర్పాటు చేశారు వ్యాపారులు. ఇక జిల్లాల నుంచి కూడా సిటీకి వచ్చి కొనుగోలు చేస్తున్నారు రిటైల్ వ్యాపారులు. కొనుగోలు కేంద్రాల్లో ప్రజలతో సందడిగా మారాయి కొనుగోలు కేంద్రాలు. గత ఏడాది కంటే ఈసారి ధరలు అధికంగా ఉన్నాయంటున్నారు కొనుగోలుదారులు.
హైదరాబాద్ లో క్రాకర్స్ షాప్స్ పబ్లిక్ తో కిటకిటలాడుతున్నాయి. మలక్పేట్, బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో క్రాకర్స్ షాప్స్ కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. ఉదయం, సాయంత్రం సమయంలో పబ్లిక్ రద్దీగా ఉంటున్నారు. క్రాకర్స్ అమ్మకాల కోసం ఫంక్షన్ హాల్స్ అద్దెకు తీసుకుని అమ్మకాలు చేస్తుండగా మరికొందరు రోడ్డు పక్కన టెంపరరీ షాప్స్ ఏర్పాటు చేసి బాంబులు, క్రాకర్స్ విక్రయిస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల బాణాసంచాను అందుబాటులో ఉంచారు వ్యాపారులు. స్పార్కిలర్స్, చక్రాలు, ఫ్లవర్ పాట్స్, రాకెట్స్, లక్ష్మీ బాంబులు, స్కై షాట్స్, 1000 వాలాతో పాటు అనేక రకాల క్రాకర్స్ అమ్ముతున్నారు వ్యాపారులు. తర్వాత ప్రతి సంవత్సరం ఇక్కడ పిల్లలు, పెద్దలు చాలా మంది వచ్చి కొనుక్కొని పోతారు. అట్లనే తీసుకొని రండి. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కూడా తీసుకొని రండి. మళ్ళీ మీకు అనుకూలమైన రేట్లలోనే ఉంటాయి. గతేడాదితో కంటే ఈసారి క్రాకర్స్ ధరలు పెరిగాయంటున్నారు కొనుగోలుదారులు. 1000 రూపాయలు పెట్టి కొన్న చిన్న బ్యాగ్ కూడా నిండట్లేదంటున్నారు. హోల్సేల్, రీటైల్ షాప్స్లలో కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కిలోల లెక్కన కూడా కొంటున్నామని తెలిపారు ప్రజలు. సో ఇక్కడ మేము రామ్నగర్ నుంచి వచ్చాము క్రాకర్స్ చూడడానికి. అంటే చుట్టుపక్కల అన్నీ తిరిగాము, కాకపోతే అంతటా కొంచెం రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇక్కడ కేజీ సేల్ చాలా బాగున్నాయి. అన్ని వెరైటీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో 700లో కేజీ అంటే చాలా బాగున్నవి. మళ్ళీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా బాగా వస్తున్నాయి. సో అందుకే రెగ్యులర్గా మేము ఇక్కడికి వస్తామండి. ఇక్కడ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి. సో ఈసారి ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలనుకున్నాము, బట్ కొంచెం జర్నీలో ఇబ్బంది అవుతుందని విలేజ్లో కొన్ని తీసుకున్నాము. ఇక్కడికి వెళ్ళి కొన్ని తీసుకెళ్తున్నామండి. మేము దాదాపు గత 9-10 సంవత్సరాల నుంచి మేము తీసుకుంటున్నాము. వీళ్ళు ఒక బ్యాగ్ ఇస్తున్నారు, 699 రూపీస్ కేజీ అనేది వీళ్ళు ఆఫర్ పెడుతుంటారు. ప్రతి ఒక 3-4 డేస్ ముందు, దీపావళి ముందు రోజు వచ్చి మేము ఇక్కడ పటాకులు తీసుకుంటాము. 3,000 to 4,000 రూపీస్ వరకు తీసుకుంటాము. సిటీలో క్రాకర్స్ షాప్స్ పబ్లిక్ తో రద్దీగా మారాయి. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చి బాణాసంచా కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. మేడ్చల్ జిల్లా యాప్రాల్లోని శ్రీ ఎన్క్లేవ్ కాలనీ వాసులు సొంత నిధులతో బార్గేట్స్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే చేస్తుందని చూడకుండా కాలనీలోని మహిళలు, పిల్లలు, పెద్దలు డబ్బులు జమ చేసుకుని బార్గేట్స్ ను కొనుగోలు చేశారు. ప్రమాదాలు నివారించడానికి ఈ బార్గేట్స్ ఉపయోగపడతాయన్నారు స్థానికులు. బార్గేట్స్ ను స్థానిక ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. సామాజిక బాధ్యతగా కాలనీ వాసులు ముందుకు రావడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు ట్రాఫిక్ పోలీసులు. చెప్పాలంటే నేను ఉద్యోగానికి ప్యాషన్ ఏదో నేను ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ చేయాలని కాదు. చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ వచ్చేవాళ్ళు 5th క్లాస్ నుంచి నా బ్యాచ్లో కూడా ఒక 8 మెంబర్స్ నా స్టూడెంట్స్ ఇప్పుడు నా పోలీస్ అయింది. అక్కడ గ్రూప్ 1 మిస్ అయింది, మిస్ అయింది. సబ్ ఇన్స్పెక్టర్ కంబైన్డ్ ఏజీలో నేను 4th ప్లేస్ అయినా. నేనేదైతే కోచింగ్ ఇచ్చానో ఆ పేపర్ టాప్ ఉంది. నేను అప్లై చెప్పేసేస్తాను. మా ఈ సైడ్ పూరి ఏరియాలో ఈ రెసిడెన్షియల్ జోన్స్లో వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి ఇంత రెసిడెన్స్ అంతా ఇలాంటివి చేసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా ఇక్కడ లేవు. ఫ్యామిలీ స్కూటర్స్ ఏమైనా ఉన్నాయి కదా, అవి కూడా మీకు సెలెక్ట్ చేసుకునే కదా. అయితే ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీ